మనం తీసుకునే ఆహారం వీలైనంత వరకు మొలకలు, క్యారెట్, కీరాలతో కూడి సహజమైనదిగా ఉండాలని, తర్వాత మాత్రమే ఉడికించిన, వేయించిన ఆహారం తీసుకోవాలని మాధవి నర్సింగ్ హోమ్ డాక్టర్ నరసింహారెడ్డి అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ యోగా సాధకులు జరుపుకున్న ప్రత్యేక కార్యక్రమానికి హాజరై యోగా సాధనతో చేకూరే ప్రయోజనాలు వివరిస్తూ, యోగా ఒక్కటితో సరిపెట్టకుండా ఆహార అలవాట్లను కూడా మార్చుకొని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదగలదు అన్నారు. సుమారు అరగంట పాటు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన విషయాలను వివరించిన ఆయన చివరలో యోగా సాధకులు అడిగిన పలు సందేహాలకు నివృత్తి చేశారు. యోగా అనంతరం నోముల హనుమంతు సెట్ సౌజన్యంతో మొలకలు తదితర అమృత ఆహారం పంపిణీ చేశారు. తర్వాత యోగా సాధకులు ముఖ్య అతిథిగా వచ్చి తమకు పలు ఆరోగ్య సూత్రాలు మార్గదర్శనం చేసిన డాక్టర్ నరసింహారెడ్డి శాలువాతో గౌరవించుకున్న ఈ కార్యక్రమం ఆద్యంతం అందరూ అన్నీ మరిచి జరుపుకున్నారు. నమస్కారం యోగా బంధువులందరికీ. ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశంలో అధికారికంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచంలోని 172 దేశాలు అధికారికంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాచీనమైన మన విద్య అన్ని దేశాలు ఆచరిస్తున్నాయి, మనమేమో తుంగలో తొక్కాం. పనికిరాని వాళ్ళ యొక్క నడవడికను మనం నేర్చుకున్నాం. మన నడవడిక విదేశాలంతా కూడా పాటిస్తున్నారు. విదేశాల్లోకి వెళ్తే ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి యోగా చేయడం జరుగుతుంది. యోగా చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే గతంలో మనకు ఆయుర్వేదికమే ఎక్కువ ఉండేది. ఈ మందులు లేకుండే, మెడికల్ షాపులు ఇవన్నీ లేకుండా, అలోపతి లేకుండా హోమియోపతి ఎక్కువ ఉండేది. దానికి అనుగుణంగా యోగా ఆసనాలు యోగా చేసేవాళ్ళు. అదేవిధంగా అప్పట్లో కష్టం ఎక్కువ చేసేవాళ్ళు, ఫలితం తక్కువ వచ్చేది. ఇప్పుడు కష్టం తక్కువ చేస్తున్నారు, ఫలితం అమోఘంగా వస్తుంది. దాంతో అవసరం లేని అన్ని పిజ్జాలు బర్దాలు తినుకుంటూ మన ఆరోగ్యాలు మనం ఖరాబు చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రాచీన విద్య అయిన యోగాను ప్రతి వీధికి ఊరికి తీసుకెళ్ళడానికి మన నిత్య యోగా సాధన సమితి కూడా ముందుకున్నది. కాబట్టి అక్కడక్కడ మనం వారం కూడా ప్రకృతి యోగాని జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అవగాహన సదస్సులు జరుపుతున్నాం. మేము కూడా గుమ్మడదల మున్సిపాలిటీలో వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి అని ఆర్గనైజర్ నేనే. దాంతోపాటు దాంట్లోనే ఒక భాగంగా ఆరోగ్య పాఠశాల అని నామకరణం చేస్తూ అన్ని విధాలైన A to Z పరిష్కారాలు అక్కడ దొరకాలనేది నా లక్ష్యం. ఇప్పుడు కాకుండా కొన్ని సంవత్సరాలకైనా సరే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తానని యోగా గురువుగా నేను చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 1 గంట యోగా, వ్యాయామం, వాకింగ్ లేదా జిమ్ ఏదైనా పర్లేదు, స్పోర్ట్స్ దాని మీద కేటాయించాలని మనం కేటాయిస్తూ మన పిల్లల్ని కేటాయించమని చెప్తూ మన ఇంట్లో గృహిణులకు చెప్తూ మన పక్క వాళ్ళని మనం చూసి ఆటోమేటిక్గా మారుతారు. చాలామంది కొందరు చెప్పకున్నా కూడా వాళ్ళ మనసులో ఎంతోమంది చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ నా స్టేటస్ ఒక 500 మంది చూస్తారు రోజు. అందులో మినిమం మంది వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటున్నారు. సందర్భం వచ్చినప్పుడు నీ వల్ల నేను నేర్చుకుంటున్నా గురూజీ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్నీ బయటకు రావాలని ఏం లేదు, ఎవరికి వాళ్ళు చేస్తుంటే వాళ్ళని చూసి మంచి వైపు కొందరు వస్తూనే ఉంటారు. దయచేసి ఇక్కడ ఉన్న వారికి మాత్రం పేరున ధన్యవాదాలు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా మీరంతా కూడా ఏకమై పని ఉన్నప్పుడు ఒకరోజు రాకున్నా కూడా నెలలో ఎన్నోసార్లు వస్తున్నారు. కాబట్టి మీ అందరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి అదే మాట్లాడుతుంటే ఏముంటుందంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యోగా బంధువులందరికీ శుభాకాంక్షలు. ఒక మనిషి, నేను ఒక వైద్యునిగా నేను రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మామూలుగా రెగ్యులర్గా మేము చేస్తున్న పని. కానీ మా వైద్యంలో కూడా వైద్యం రాకుండా ఉండడానికి ప్రివెన్షన్కి చాలా మార్గాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు మనకు మన
వ్యవహార శైలి వల్ల వచ్చే రోగాలు ఎక్కువైపోయినాయి. పూర్వకాలంలో అయితేనేమో అంటువ్యాధుల ద్వారా వచ్చే రోగాలు ఎక్కువ వచ్చేవి. సో అప్పుడు కలరా, టీబీ, లేకపోతే రకరకాల వైరస్ల ఇన్ఫెక్షన్స్తోని దాంతో రోగాలు వచ్చి చనిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మన వ్యవహార శైలి, ఆహారం కానీ శారీరకంగా కానీ మానసికమైనటువంటి వ్యవహార శైలిలో తేడాలు రావడం వల్ల వచ్చే రోగాలు ఎక్కువైపోయినాయి. అందువల్ల దాంట్లో మెయిన్గా మనకు ఎవరికి చూసినా కూడా షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్స్, పక్షవాతాలు ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. అంటే మన రోజువారీ వ్యవహార శైలిలో మార్పులు రావడం వల్ల. మరి ఎందుకు మార్పు వచ్చింది అంటే, ఒకప్పుడు మన బాడీ పని చేయడానికి పుట్టింది. ఏ జీవి అయినా సరే కష్టపడి ఆహారాన్ని పని చేస్తూ ఆహారాన్ని సంపాదించుకొని తిండి వరకు తిని బతికి వాని కుటుంబాన్ని కానీ లేకపోతే వారి జాతిని కానీ పెంచుకోవడానికి సరిపోయేంత పని మాత్రమే చేసేవాళ్ళం. ఇప్పుడు మనము ఆ క్రమంలో ప్రతి క్షణము మనం వ్యాయామం చేస్తూ ఉండేవాళ్ళం, ప్రతి క్షణము పని చేస్తూ ఉండేవాళ్ళం. సో మనకు పనిలోనే మనకు ఆరోగ్యం వచ్చేది. సో ప్రత్యేకంగా మనం ఎక్సర్సైజ్, వ్యాయామం చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం తిండి తినుకుని ఖాళీగా కూర్చునే సమయం ఎక్కువైంది కాబట్టి ప్రత్యేకంగా వ్యాయామం చేయాలి అనే ఒకటి అవసరం ఏర్పడింది. సరే, మరి ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం ఉండాలి? అన్నిటికంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, సోషల్గా. ఈ 3 రకాలైనటువంటి ఆరోగ్యాలు ఉన్నప్పుడే మనిషి హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతాడు. శారీరకమైన ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది అని అంటే మనము తిండి, ఎక్సర్సైజ్ 2 బ్యాలెన్స్ చేస్తే వస్తుంది. తిండి ఏమేమి తినాలి అనేది మనం లాస్ట్ టైం చెప్పినాము. క్లుప్తంగా చెప్పాలి అంటే మనం తినే తిండి ఇప్పుడు ఏమవుతుందంటే 90% మనం 3 రోజులకు సరిపోయే తిండి ఒక రోజే తింటున్నాం. తినే తిండిలో కూడా 95% కార్బోహైడ్రేట్సే ఉంటున్నాయి. 90%. ఒక 5% ప్రోటీన్స్ ఉంటున్నాయి, మిగతా 5% మన ఆయిల్స్ ఉంటున్నాయి, ఫ్యాట్స్ ఉంటున్నాయి. సో మనం తగ్గించాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని, అంటే పిండి పదార్థాలని తగ్గించేసి వాటి ప్లేస్లో ప్రోటీన్స్, మాంసకృతులు ఎక్కువ తీసుకొని కొవ్వులు కూడా తగ్గించి తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే తినే తిండి ఎప్పుడు తినాలి అనేది. మనం ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం. నా సలహా ఏంటి అంటే 7 గంటల తర్వాత అసలు తినకండి. 7 గంటల తర్వాత ఎటువంటిది మన కడుపులోకి పోవద్దు. కానీ 7 గంటల నుంచి కనీసం ఒక 12 గంటలన్నా మనము ఉపవాసం అనేది ఉండాలి డైలీ. మినిమం తక్కువ, ఎక్కువ ఉన్నా కూడా ఉపయోగమే. ఇప్పుడు ఏమైందంటే ఒక సింపుల్గా చెప్పాలంటే మన వ్యవహార శైలి, భారతీయ వ్యవహార శైలి ఏదైతే ఉండేదో మన పురాతన కాలంలో, అవన్నీ ముందేమనుకునే వాళ్ళం అంటే మూఢనమ్మకాలుగా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతిదీ వెస్టర్నైజేషన్ వల్ల వాళ్ళందరూ రీసెర్చ్ చేసి మన వ్యవహార శైలి కరెక్ట్ అనే పరిస్థితికి వచ్చింది. సో వస్తూ ఏమైందంటే ఇప్పుడు యోగా అనేది అన్ని ఎక్సర్సైజ్ కన్నా బెస్ట్ ఎక్సర్సైజ్ అనేది తేల్చారు. వాళ్ళు చెప్తే కానీ మనం అనుకోలేదు. ఒకటి. రెండోది, పాతకాలంలో ఉపవాసాలు ఉండొద్దు అని చెప్పేవాళ్ళం. కానీ ఉపవాసం ఉండడం వల్ల మన ఆరోగ్యం కాపాడబడుతుంది, క్యాన్సర్ రాకుండా ఇదవుతుంది అని చెప్పేసి రీసెర్చ్ చేసి దానికి ఒక నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో మన ఉపవాసం ఉండొద్దు అని చెప్పేసి మనం అనుకునే వాళ్ళం ఇన్ని రోజులు. బట్ ఉపవాసం అనేది కూడా మనకు అవసరమే. మన పాతకాలంలో మన వాళ్ళు ఏ రకంగా అయితే పాటించారో, ఏకాదశి రోజు నాడు 15 రోజులకు ఒక ఉపవాసం కనీసం ఉండాలి, ఉన్నా కూడా ఇట్లా తీసుకోవాలి అని ఏదైతే మనం తెలియకుండానే మనం అవన్నీ పాత వాళ్ళకి పాటించాము. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మన ఇంట్లో ఉన్న అమ్మలకి ఏ రోగాలు ఉండేటివి కావు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు ఉపవాసం పాటించేవాళ్ళు, వాళ్ళు లేట్గా తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు, పిల్లలు వదిలేయంగా మిగిలింది తినేవాళ్ళు, పెద్దవాళ్ళకి సరిపోకుండా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని తక్కువ తినేవాళ్ళు. సో మితంగా తినేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు. ప్రొద్దున 5 గంటల నుంచి లేచిన 4 గంటలకు లేస్తే రాత్రి 10 గంటల వరకు కూడా కంటిన్యూస్గా నిర్విరామంగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే లేడీస్కి వచ్చే రోగాలు చాలా తక్కువ ఉండేవి పాతకాలంలో. సో ఇప్పుడు మనము ఉపవాసము, తిండి తగ్గించడము, తిండిలో కూడా ప్రోటీన్స్ పెంచుకోవడము, కార్బోహైడ్రేట్స్ తగ్గించడము, మితంగా తినడం. 3 పూటల నుంచి 2 పూటలు అయింది, 2 పూటల నుంచి 1 పూట అయింది. కానీ తీసుకునే తిండిలో మనకు సరిపోయేటువంటి పోషకాలు అనేవి తీసుకోవాలి. ఏమేమి పోషకాలు తీసుకోవాలంటే మన తిండిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఒక 50% కన్నా తక్కువనే ఉండాలి, పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలి, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, నాన్ వెజ్లో మటన్ కానీ తగ్గించేసేయాలి. స్కిన్లెస్ చికెన్, ఎగ్ వైట్, ఫిష్ తీసుకోవచ్చు ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ ఉంటే. వెజిటేరియన్లో కూడా చాలామంది పొరపాటు ఏముందంటే ఎగ్ తింటేనే ప్రోటీన్ వస్తుంది, చికెన్ ఫిష్ తింటేనే ప్రోటీన్ వస్తుందని అనుకుంటారు. కానీ మనం వాడే పప్పులు
ప్రతి పప్పులో ఎగ్గులో ఉండే ఈక్వల్ ప్రోటీన్స్ ఉన్నాయి. శనగలు, పెసర్లు, బెబ్బర్లు అట్లాంటి వాటన్నిట్లలో వాటిని ఉడకెత్తి కానీ ఉడకబెట్టి కానీ తీసుకోవడం చాలా మంచిది. సో ఇది క్లుప్తంగా ఆహారానికి సంబంధించింది. వ్యాయామంకి సంబంధించి వచ్చినప్పుడు చాలా రకాలైనటువంటి వ్యాయామం ఉన్నాయి. మరి వ్యాయామం వల్ల మనకు జరిగే లాభాలు ఏంటి అంటే, మనం ఒక వ్యాయామం చేసినప్పుడు లేదా ఒక పని చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన శ్వాస పెరుగుతుంది, గుండె వేగం పెరుగుతుంది, కండరం కదలికలు వస్తాయి. ఈ 3 అనేది ప్రతి ఎక్సర్సైజ్లో జరుగుతుంది. లేదంటే ప్రతి క్రియలో, మన శారీరక క్రియ, మనం ఏ పని చేసినా, వంగి లేచినా, ఒక ఎక్సర్సైజ్ చేసినా ఇవి జరుగుతాయి. సో వాటిని చాలా రకమైన ఎక్సర్సైజెస్లో మనం చూస్తాం. ఒకటి నడక, ఒక రకమైన ఎక్సర్సైజ్. జిమ్కి పోవడం ఒక రకమైన ఎక్సర్సైజ్. యోగా చేయడం ఒక రకమైన ఎక్సర్సైజ్. సో ఇంకా రకరకాలైనటువంటి వేరే కంట్రీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అవి చేస్తున్నారు. సో ప్రతి ఎక్సర్సైజ్లో ఏం జరుగుతుందంటే చేసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది, శ్వాస వేగం పెరుగుతుంది, కండరం కుంచబడుతుంది. ప్రతి దాంట్లో కొన్ని ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాకింగ్ చేస్తున్నాం అనుకోండి, వాకింగ్లో మనకి గుండె వేగం పెరుగుతుంది, శ్వాస పెరుగుతుంది. జిమ్కి పోయినాం అనుకోండి, మన కండరాలు బలంగా పెరుగుతాయి, గుండె వేగం కూడా పెరుగుతుంటుంది. కానీ యోగా ద్వారా మన వాళ్ళు తయారు చేసిన ఎక్సర్సైజ్ యోగా. ఈ యోగాలో సంపూర్ణంగా గుండె వేగం పెరుగుతుంది, ఊపిరితిత్తుల శ్వాస పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే జాయింట్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు మిగతా ఏ ఎక్సర్సైజ్లో కూడా ఒక ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత కానీ, జిమ్కి పోయి వచ్చిన తర్వాత కానీ, వాకింగ్ పోయి వచ్చిన తర్వాత కానీ మన బాడీ స్టిఫ్ అయిపోతుంది, మనకు సోర్నెస్ అంటే ఆ పెయిన్ అనేది కనపడుతుంది. కానీ దీంట్లో యోగాలో అది ఉండదు. ఎందుకు అంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, మన కండరాన్ని బాగా సాగదీస్తుంది, జాయింట్స్ మొబిలిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, అంటే బలం కూడా వస్తుంది. ఆ మిగతా ఎక్సర్సైజ్లో ఎక్కువ బలం మీద కానీ, గుండె మీద కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ ఇది సమతుల ఆహారం ఎట్లనో యోగా అనేది ఆ రకంగా గుండెకి, ఊపిరితిత్తులకి, కండరాలకి, జాయింట్స్కి, అన్నిటికన్నా ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్, మన ఆయుర్వేదంలో కానీ దాంట్లో కానీ వాతం అని మాట్లాడుతుంటాం. వాతం అంటే నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్. మనకు దెబ్బ తగిలినప్పుడు వాపు వస్తుంది, వేడి అవుతుంది, దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం మన భాషలో, మనకు అర్థం కావాలి అని అంటే. ఆ ఇన్ఫ్లమేషన్ అన్ని తగ్గిస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్లనే, అంటే వాతం వల్లనే మనకు చాలా రకమైనటువంటి రోగాలు వస్తాయి. ఎస్పెషల్లీ ఆ ఇన్ఫ్లమేషన్ వల్లనే మనకు జాయింట్ పెయిన్స్ కానీ, ఆర్థరైటిస్లు కానీ, షుగర్లు కానీ. స్ట్రెస్ని తగ్గించేది యోగా. మన యోగా చేయడం వల్ల యాంటీ స్ట్రెస్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. సో కాబట్టి మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే మనం హ్యాపీగా ఆనందంగా జీవించగలుగుతాం. సో ప్రతి ఒక్కరూ కనీసం వారంలో 5 రోజులు వ్యాయామం చేయడం అనేది అవసరం. అది ఏ రూపంలో వ్యాయామం చేస్తామో అనేది మన ఇష్టం. కొన్ని రోజులు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, కొన్ని రోజులు కార్డియాక్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక ఇదేంటంటే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే దీంట్లో కండరాలను ఎక్కువ కదిలించేది కాదు, ఒక కండరాన్ని ఇట్లా స్ట్రెచ్ చేసి ఒక పొజిషన్లో ఉంచడం. ఆ పొజిషన్లో ఉంచడం వల్ల మనకు వ్యాయామం జరుగుతుంది. యోగాలో ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు బీపీలు, షుగర్లు ఇవన్నీ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జిమ్కి పోయినాం అనుకోండి, జిమ్కి పోయిన వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది? కండరం పెరిగిపోయి ఉంటుంది, ఇట్లా ఉంటాడు, నడవడం కూడా కష్టంగానే ఉంటుంది, చూడడానికి కండరాలు ఉంటాయి కానీ వాటి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అదే యోగా చేసి సార్ చూసినాం అనుకోండి, చాలా ఈజీగా మన ప్రతి పనిని ఈజీగా చేసుకోగలుగుతాం. జిమ్ చేసిన వాళ్ళకైతే వాడు వంగలేడు, చేయలేడు. సో అంత తేడా ఉంటుంది. సో మనకు అన్ని రకాలైనటువంటి లాభాలు యోగాలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం యోగా చేయాలి. యోగా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చేయడం కాదు, పక్కన వాళ్ళతో కూడా చేయించాలి. సో మనకు ఒక సంఘం ఏర్పడుతుంది. సోషల్గా మనం కలిసి ఉన్నప్పుడు మనకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మన సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది. దీన్ని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల కూడా మనకు ఒక ఆనందం వస్తుంది, షేర్ చేయడం వల్ల కూడా మాకు ఆనందం వస్తుంది. సో ఇన్ని రకాలైనటువంటి యోగా ఉండడం వల్ల ఉంది. దీన్ని మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేద్దాం. ఒక సింపుల్ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మనం ఇక్కడ యోగా చేస్తున్నాం. దీని ద్వారా చాలామంది లాభం పొందినారు. కాబట్టి దీన్ని చాలామందికి సార్ లాంటి వాళ్ళు స్ప్రెడ్ చేశారు.
స్ప్రెడ్ చేస్తే లాస్ట్ టైం యోగా డే రోజు నాడు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు, సార్ ఈ మధ్య మీ హాస్పిటల్కి మేము రావడం మానేసినాం సార్ అని. ఎందుకు అంటే రెగ్యులర్గా సార్ వాళ్ళు మాకు టీచ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నాం, మాకు ఇప్పుడు యోగా చేస్తున్నప్పటి నుంచి మాకు మెడ నొప్పి, నడుము నొప్పి, మిగతా ఎటువంటి జనరలైజ్డ్ సిమ్టమ్స్, కాలు చేతులు లాగేది, నీరసంగా ఉండేది, ఇట్లాంటివి ఎటువంటి సమస్యలు మాకు లేకుండా ఉన్నాయి సార్ అన్నారు. ఇది చాలా గొప్ప విషయం. అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి, మేము రోజు వచ్చినప్పుడు మేము తిండి ఎక్సర్సైజ్ గురించి పేషెంట్స్ చెప్తా ఉంటాం. అది మా దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ కూడా నెగ్లెక్ట్ చేస్తాడు, మేము చెప్పింది అసలు దాని గురించి పట్టించుకోడు. షుగర్ పేషెంట్ వస్తే తిండి ఎక్సర్సైజ్ తర్వాతనే మేము మెడిసిన్స్ గురించి చెప్తాము, కానీ తిండి ఎక్సర్సైజ్ మర్చిపోతాడు, ఓన్లీ మెడిసిన్స్ మాత్రం గురించే మాట్లాడతాడు. అది మాత్రం రాసిస్తాం, అది తీసుకొని పోతుంటాం. కానీ అది లాస్ట్ ఇయర్ నేను వర్చువల్గా చూసిన రెస్పాన్స్ ఏంటంటే అది, సార్ ఈ మధ్య 6 నెలల నుంచి మేము రావడం మానేసినాం సార్, సార్ వాళ్ళు యోగా వచ్చి మాకు ప్రత్యేకంగా టీచ్ చేస్తున్నారు దానివల్ల. నిజంగా రియల్లీ గ్రేట్. అది మన బాడీలోనే మనం హీలింగ్ కావాల్సినటువంటి ప్రతి విషయం ఉంటుంది, అది ఎక్సర్సైజ్ ద్వారానే వస్తుంది. మితంగా తినాలి, వ్యాయామం చేయాలి. మరి ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి అంటే చాలామంది పొద్దున్నే ఒక 2 గంటలు కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేసేస్తారు, ఇంకా సరిపోయిందిలే మనం అనుకుంటాం. అట్లా కాదు, ప్రతి గంట మనం వ్యాయామం చేయాల్సిందే. ఒక కంటిన్యూస్గా గంటల తరబడి కూర్చోవద్దు, 45 నిమిషాల కన్నా ఎక్కువ ఎప్పుడు ఖాళీగా కూర్చోవద్దు, అంతకన్నా ఎక్కువసేపు కూర్చోవద్దు. 45 నిమిషాలు కూర్చున్నామంటే 10 నిమిషాలు మనం కనీసం కదలికలు ఉండాలి, వాకింగ్ అనే చేయాలి, ఒక చిన్న వ్యాయామం అనే చేసుకోవాలి, గోడ కుర్చీ అనే చేయాలి, కింద కనీసం సిట్అప్స్ అనే చేయాలి, ఏదో ఒకటి. చాలామంది ఏంటంటే మనం పొద్దున 20 నిమిషాలు వ్యాయామం చేసి వచ్చినాము అయిపోయింది అని అనుకుంటాం, కానీ అది పొరపాటు. రోజంతా కదలికలు ఉండాలి మనం మేల్కున్నంతసేపు బాడీలో. సో ఇంకా ఈ రకంగా 1 వే కమ్యూనికేషన్ కాకుండా ఒకవేళ 2 ఎవరికైనా ఏమన్నటువంటి డౌట్స్ ఉంటే మనం ఏదైనా డిస్కషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు యోగా బంధువులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మన పని చేయడం మానేసి ఏం చేసినామంటే, మన పాతకాలంలో మనం తీసుకున్నప్పుడు మన ఒరిజినల్ పోస్చర్, మనం కూర్చోవలసిన పోస్చర్ కానీ పని చేయడంలో మన పోస్చర్ ఏంది అంటే, పోస్చర్ అంటే మన భంగిమ. ఏం భంగిమ? మనం ఒక పని చేయాల్సిన భంగిమ ఏంటి? ఒక కోతి కూర్చుంటుంది, లేకుంటే చిన్న పిల్లగాడు కూర్చుంటాడు. ఎట్లా కూర్చుంటారు వాళ్ళు పద్మాసనం వేసుకోరు, కుర్చీ మీద కూర్చోరు. ఎట్లా కూర్చుంటారు? ఏషియన్ స్క్వేర్లో కూర్చుంటారు, ఇట్లా కూర్చుంటారు. ఇట్లనే కూర్చునేవాళ్ళు. మన పాతకాలంలో ఎక్కడ కుర్చీలు ఉండేవి కాదు, ఇట్లా కూర్చొని మాట్లాడేవాళ్ళు, ఇట్లే కూర్చొని తినేవాళ్ళం. సో గంటలు ఇట్లనే తినేవాళ్ళు. ఇది పోయింది. తర్వాత ఏమైందంటే ఇట్లా వచ్చింది, ఇట్లా కూర్చొని తినడం స్టార్ట్ చేసినాం, ఇట్లా కూర్చొని పని చేయడం స్టార్ట్ చేసినాం. తర్వాత ఇట్లా వచ్చేసింది. తర్వాత ఇట్లా వంగి తినేవాళ్ళము, అది పోయి ఇక్కడ ముందర ఒక పీట వేసింది, అల్లుడు వచ్చిందని పీట వేసి ఇక్కడ పీట వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత మనం ఇది కూర్చోవడం స్టార్ట్ చేసినాం, ఇట్లా కూర్చోవడం స్టార్ట్ అయింది, చైర్ పైన కూర్చోవడం స్టార్ట్ అయింది. సో దాని ద్వారా ఏమైంది అంటే మన ఈ కండరాలు వీక్ అయిపోయినాయి. ఈ జాయింట్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి అంటే ఈ కండరం ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, థై కండరాలు. మనకు మెయిన్ ఎక్సర్సైజ్ బాగా జరగాలి అంటే కోర్ మజిల్స్ ఎక్కువ, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న కండరాల మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది, వీపు పొట్ట ఇవి ఎక్కువ మజిల్స్ మాస్ ఉంటుంది. సో వాటికి ఎప్పుడు ఎక్సర్సైజ్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే కండరాలకి మనం వ్యాయామం జరిగినప్పుడు మన గ్లూకోజ్ని ఎక్కువ వాడుకుంటుంది. సో మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి, కండరం గట్టిగా ఉంటుంది. సో మనం ఈ పోస్చర్ నుంచి మనం ఎప్పుడైతే కుర్చీ మీదకి వచ్చినామో దాంతో ఈ కండరాలు వీక్ అవుతున్నాయి. ఈ కండరాలు వీక్ కావడం వల్ల మోకాల మీద ఎక్కువ లోడ్ పడుతుంది. ఈ కండరం నుంచి మన బరువు ఈ జాయింట్ ద్వారా పాస్ అయ్యి ఈ కాలుకి పాస్ కావాలి, ఇట్లా వచ్చి ఇక్కడికి రావాలి వెయిట్. ఈ కండరం ఎప్పుడైతే వీక్ ఉంటుందో దీని మీద లోడ్ ఎక్కువ పడుతుంటుంది. అందువల్ల మోకాల మీద ఎక్కువ లోడ్ పడి మోకాలు అరగడం స్టార్ట్ అవుతుంది. ఒకటి. రెండోది, అవును సార్, ఇది పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళం. గోడ కుర్చీ, గుంజీలు తీసేది, గుంజీలు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళం. మంచి ఎక్సర్సైజ్ వాడికి, బెస్ట్ ఎక్సర్సైజెస్ నా ఉద్దేశంలో అయితే. మనకు 2 నిమిషాలు ఎప్పుడైనా టైం లేదనుకోండి, ఇక్కడ సార్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎంతమంది సార్? సో మనం అందరం చేస్తున్నాం. మనం చేయలేని పరిస్థితి ఉందనుకోండి సార్, ఎక్కడికైనా పోయినాం 10 రోజులు, ఏం చేస్తాం ఎక్సర్సైజ్? మీరైతే ఏం చేస్తారు సార్? వాకింగ్ కూడా పోసే టైం లేదు, ఏం చేస్తారు? గుంజీలు తీయండి.
జస్ట్ 10 గుంజీలు తీయండి, మీరు గంట సేపు యోగా చేసిన దానికన్నా గుండె వేగం పెరుగుతుంది, ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఒక్క నిమిషం 30 సెకండ్స్ గూడ కూర్చి మనం వేయండి, లేదంటే 10 సూర్య నమస్కారాలు చేయండి, లేదా 10 దాన్ని ఏమంటారు పుషప్స్, లేదంటే మన యోగా పోజెస్లో గుండె మనకు వేగం పెరిగేటి కొన్ని ఉంటాయి సార్, అవి చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ కూర్చున్న దగ్గర మనకు ఎక్సర్సైజ్ జరిగిపోతుంది సార్ మినిమం. అది మీరు కీళ్ళ నొప్పుల గురించి చాలా మంచిగా అడిగారు. ఇంకొక నెక్స్ట్ ఏంటంటే బరువు పెరగడం వల్ల ఏమవుతుందంటే మనము మెట్లు ఎక్కినప్పుడు కానీ నడిచినప్పుడు కానీ మనం ఒక 50 కిలోలు ఉన్నాం అనుకోండి, 50 కిలోలు బరువు మోస్తుంది, నడిచేటప్పుడు 50 కిలోలు జాయింట్స్ మీద పడుతుంది. అదే మనం నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు దానికి 4 రెట్ల బరువు జాయింట్ మీద పడుతుంది. ఇప్పుడు మీరు ఉండాల్సిన వెయిట్ 40 కిలోలు అనుకోండి, మనం 60 కిలోలు అయినాం అనుకోండి, మెట్లు ఎక్కేటప్పుడు 40 కిలోల బరువుని మెట్టు మీద మనం ఇట్లా వంచి పెట్టినప్పుడు 4 రెట్లు అంటే 160 కిలోల బరువు దీని మీద పడుతుంది మనం మెట్టు ఎక్కాలి అంటే. సో మనం 40 ఉండాల్సింది 60 అయింది అనుకోండి, 160 పోయి ఇంకో 20 కిలోలు ఎక్కువ అంటే దానికి 4 రెట్లు 80 కిలోల లోడ్ దాని మీద పడుతుంటుంది. దానివల్ల మోకాలు అనేది అరుగుతుంది. అది కాకుండా కొంతమందికి జన్యుపరంగా కొన్ని హెరిడిటరీ ఉంటుంది, దాని ద్వారా కీళ్ళ నొప్పులు అనేవి ఖచ్చితంగా వస్తుంటాయి. కానీ వాటికి చాలామంది చెప్తుంటారు మోకాలు నొప్పులు రాగానే నువ్వు తిరగొద్దు, ఎక్సర్సైజ్ చేయొద్దు, నొప్పులు ఎక్కువైతాయి, కింద కూర్చోవద్దు అని. వెస్ట్రన్ టాయిలెట్ అది చాలా డేంజర్. వెస్ట్రన్ టాయిలెట్, ఇండియన్ టాయిలెట్ వాడండి. పొద్దున్న లేవగానే 2 నిమిషాలు మనం ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటే మన కండరాలు చాలా గట్టిపడతాయి. చాలామంది ఇంకా ఎక్సర్సైజ్ చేయొద్దు, యోగా చేయొద్దు అవన్నీ చెప్తుంటారు, కానీ చేయొచ్చు. చాలామంది అంటే బుక్స్లలో ఉంటుంది, ఏది బొక్కలు అడిగినాక మీరు ఎక్సర్సైజ్ చేయొద్దని ఉంటుంది, కింద కూర్చోవద్దని ఉంటుంది. కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటారు, సార్ మీరేమో కింద కూర్చోవద్దు అంటున్నారు, మాకేమో కుర్చీలో కూర్చొని అలవాటు లేదు, కిందనే కూర్చుంటాం. కానీ మాకు వాళ్ళ కాళ్ళు ఇంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది, కానీ మోకాళ్ళ నొప్పులు ఉంటుంది. కానీ వాళ్ళు ఇట్లా పెట్టుకుంటేనే వాళ్ళ హ్యాపీగా ఉంటుంది. కానీ చేయొచ్చు. ఎప్పటి వరకు చేయొచ్చు అంటే కాళ్ళు ఉబ్బకుండా, నీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కాళ్ళు ఉబ్బకుండా, నీరు రాకుండా వాకింగ్ చేయొచ్చు కీళ్ళ నొప్పులు ఉన్నా కూడా. ఒక కప్పు మొలకెత్తిన గింజలు, అన్ని రకాలు శనగలు, పెసర్లు, బెబ్బర్లు, అలసందలు, మెంతులు, ఏవైతే మొలకలు వచ్చేటివి ఉన్నాయో అన్ని మొలకలు, వాటితో పాటు టమాటా, క్యారెట్, కీర అన్నీ కలిపి ఒక బౌల్ ఫస్ట్ అది తినండి. దాంట్లో మనకి ఏమేమి వస్తాయంటే అది అన్ప్రాసెస్డ్, అంటే దాంట్లో మనం ఎటువంటి ప్రాసెస్ చేయలేదు, ఉడికించలేదు, గ్రైండ్ చేయలేదు, ఫ్రై చేయలేదు, న్యాచురల్గా వచ్చింది, న్యాచురల్గా తింటున్నాం. సో మన బాడీ జీర్ణక్రియకు కూడా ఎట్లా అంటే న్యాచురల్గా వచ్చి, అంటే ఒక పండు ఉంది తెంపుకొని తినాలి. ఇప్పుడు మనం ఏదో పంట పండించుకున్నాం, శనగలు, పెసర్లు, బెబ్బర్లు, అట్లా తెంపుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే మనం తినాలి. అది కరెక్ట్ మెథడ్. కానీ మన ప్రాసెస్లో ఏమైంది అంటే దాన్ని ఉడికించడం స్టార్ట్ చేసినాం, తర్వాత దాన్ని ఫ్రై చేయడం స్టార్ట్ చేసినాం, అదంతా అయిపోయి ప్రాసెస్ చేసి స్టోర్ చేసి తినడం స్టార్ట్ చేసినాం. సో దీనివల్ల ఏమైపోయిందంటే చాలా మనకు అన్ని రోగాలు వచ్చే అవకాశాలు వచ్చినాయి. సో మనం ఇప్పుడు అన్ప్రాసెస్డ్, మనం ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని అన్ప్రాసెస్డ్, అన్ని గింజల్ని, ఎన్ని రకాల గింజలు దానికి ఉలువలు అన్నీ మొలకెత్తినవి పెట్టుకోండి, ఒక కప్పు తినండి ఖచ్చితంగా. అది దాంట్లో మనకు కార్బోహైడ్రేట్స్ వస్తాయి, పీచు పదార్థం వస్తుంది, ప్రోటీన్స్ వస్తుంది, విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ వస్తాయి. ఫస్ట్ అది తినండి. తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి, ఒక కప్పు ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్. మనం ఏదో కివీ ఫ్రూట్ తినాలి, లేకపోతే ఇంకేదో ఎగ్జోటిక్ ఫ్రూట్ తినాలని పెట్టుకోకండి. మనకు సీజన్లో తక్కువ కాస్ట్లో ఏది దొరికితే అది తినాలి. మన ఇండియన్ ఫ్రూట్స్లో ఏవైతే విలువలు ఉంటాయో ఆ ఎగ్జోటిక్ ఫ్రూట్స్లో కూడా అన్ని విలువలు ఉంటాయి, ఏం తేడా ఉండదు. చాలామంది ఏంటంటే అది తింటేనే బాగా కాస్ట్లీ ఫ్రూట్స్ తెచ్చుకొని తింటాం, యాపిల్ తింటేనే, కివీ తింటేనే కాదు. మన జామకాయలో అన్నిటికన్నా ఇంకా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఈక్వల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో సీజనల్ ఫ్రూట్స్, జామకాయ, మామిడి పండు, ఏవైతే మన దగ్గర దొరికేటి ఉంటాయి అవే తీసుకోండి. తక్కువలో దొరికేటి తీసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఫ్రూట్స్ ఒక కప్పు, వీలైతే 2 కప్పులు తీసుకోండి. దీంట్లో ఏమొస్తాయి అంటే మనకి కార్బోహైడ్రేట్స్ కొంచెం వస్తాయి, మనకి మినరల్స్, విటమిన్స్, ఫైబర్ వస్తుంది. సో ఇవన్నీ మంచివే. తర్వాత ఏం తీసుకోవాలి? ప్రోటీన్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి, తక్కువ ప్రోటీన్ రైస్లో ఉన్నా మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మన ఇండియన్ జనాలలో మనకు ప్రోటీన్ వచ్చేది రైస్ ద్వారా. మరి రైస్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది సార్? ఇప్పుడు గింజ ఉంది కదా, గింజ మనము పైన పొట్టు తీసేస్తాం, ఊక తీసేస్తాం. తర్వాత గింజ పైన పొర ఉంటుంది, అది తౌడు కూడా తీసేస్తాం. మరి నెక్స్ట్ మిగిలింది షుగర్. సో రైస్ అంటే లోపల ఒక షుగర్ ఉంది, దాని మీద మనం షుగర్ పిల్లలకి జెమ్స్ కొనిస్తాం కదా, లోపల
లోపల ఒకటి ఉంటుంది, దానిపైన కోటింగ్ ఉంటుంది, వైట్ గ్రీన్ ఎల్లో లైట్. సో దానిపైన బ్రౌన్ కోటింగ్ ఉంటుంది, అదే తౌడు. మన తౌడు తీసేస్తున్నాం. ఆ తౌడుని ఎల్యూరాన్ లేయర్ అంటాం. ఆ ఎల్యూరాన్ లేయర్లో ఏమేమి ఉంటాయి అంటే ప్రోటీన్ ఉంటుంది, మెయిన్ మనకు కావాల్సిన ప్రోటీన్. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, హైయెస్ట్ ఉంటాయి రైస్లో బి కాంప్లెక్స్ విటమిన్స్. బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేటివి డైలీ తీసుకోవాలి, అది ఇట్లా స్టోర్ లాగా ఉండదు. మనం అందుకనే డైలీ రాస్తాం బి కాంప్లెక్స్. అది మనం మూత్రంలో వెళ్ళిపోతుంది. నువ్వు 10 గోళీలు తీసుకున్నా మనకు కావాల్సినంత తీసుకుంటుంది, మిగతాది మూత్రంలో వెళ్ళిపోతుంది. సో మనకు డైలీ బి కాంప్లెక్స్ రావాలి అంటే ఖచ్చితంగా బియ్యం పైన ఉండేటువంటి కోటింగ్ ఏదైతే ఉంటుందో తౌడు, అది మనకు రావాలి. అది మనం తినట్లేదు, అందువల్లనే మనకు షుగర్లు బీపీలు వస్తున్నాయి. సో మనం బ్రౌన్ రైస్ తీసుకుంటే మనకు ఆ బి కాంప్లెక్స్తో పాటు ప్రోటీన్ కూడా వస్తుంది. మనం బ్రౌన్ రైస్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, తౌడు ఉంటుంది కాబట్టి. అది ఈ కేజీ తినేది అది 1/4 కిలోనే తింటాం, అంటే ఒక కప్పు కొంచెమే తినగలుగుతాం. అది తినాలి అంటే మనం దాంట్లో ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ కలుపుకుంటేనే తినగలుగుతాం. పప్పు అవి ఎక్కువ కలుపుకుంటే తినగలుగుతాం. సో ఆ బ్రౌన్ రైస్కి మారండి, లేదు అంటే రొట్టె అయినా కూడా తినొచ్చు. రాగి సంకటి కూడా మంచిది సార్. సో రైస్ క్వాంటిటీ తగ్గిద్దాం. దాంట్లో మనం వాడే కూరగాయలు 2 కప్పులు చేద్దాం. మనం కొంచెమే కూర కలుపుకుంటాం సార్, ఇంత అన్నంలో ఇంత కూర కలుపుకుంటాం. అట్లా కాదు, కొంచెం అన్నం కూర ఎక్కువ తీసుకోవాలి. 2-3 కప్పుల ఆకుకూరలు తీసుకోండి, 1 కప్పు పప్పు ఖచ్చితంగా తీసుకోండి, పెరుగు మేగలు లేకుండా పెరుగు తీసుకోండి. 75% మాత్రమే కడుపును నింపండి. మనకు నచ్చింది కదా అని ఫుల్ నింపకండి. ఓకే. తర్వాత మనం ఎక్కువ తిన్నాం సార్, మనం 100 గ్రాములు తినాల్సింది 200 గ్రాములు తిన్నాం. దాన్ని ఏమైతే 200 గ్రాములు పోయి లివర్ ప్రాసెస్ చేయాలి, అది పని చేసిన దానికన్నా ఎక్కువ పని చేయాలి. సో లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆ ఎక్కువ షుగర్ లివర్లో స్టోర్ కావాలి, బాడీలో కొవ్వు రూపంలో స్టోర్ కావాలి. ఎక్కడ స్టోర్ అవుతుంది? అది బాడీలో అన్ని పార్ట్స్లో స్టోర్ అవుతుంది ఈక్వల్గా. బ్రెయిన్లో తప్ప అన్ని పార్ట్లో స్టోర్ అవుతుంది. బ్రెయిన్లో రక్తనాళాల్లో స్టోర్ అవుతుంది, బ్రెయిన్లో స్టోర్ కాదు. గుండెలో రక్తనాళాల్లో స్టోర్ అవుతుంది, కిడ్నీలో ఉన్న రక్తనాళాల్లో స్టోర్ అవుతుంది, కాళ్ళల్లో నరాల్లో ఉన్న రక్తనాళాల్లో స్టోర్ అవుతుంది. అది ఫ్యాట్ రూపంలో స్టోర్ అవుతుంది. ఆ అయిన స్టోరేజ్ రక్తనాళాలను మూసుకుపోతుంది. అంటే ఇప్పుడు ఉప్పు నీళ్ళు పైపులలో వచ్చి పోతూ ఉంటే ఏమవుతుంది సార్, కొన్ని రోజులకి లోపల బ్లాకేజ్ అవుతాయి కదా. సేమ్ మనం ఎక్కువ తీసుకున్న షుగర్, ఎక్కువ తీసుకున్న ఆయిల్ మన ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉండాల్సిందే కదా. మనం ఎక్కువ తీసుకున్నాం, లివర్ తయారు చేసి దాన్ని ఎక్కడో దగ్గర స్టోర్ ఆడిపోవాలి. ఈ మెయిన్ ఈ రక్తనాళాల్లో వచ్చే మార్పుల ద్వారానే మనకి రోగాలు వస్తాయి. జనరలైజ్డ్ ప్రాబ్లం. కొంతమందికి గుండెలో ఎక్కువ మార్పులు వస్తాయి, గుండె రక్తనాళాల్లో వస్తే హార్ట్ అటాక్ వస్తుంది. బ్రెయిన్ రక్తనాళాలు ఎక్కువ మూసుకుపోతే పక్షవాతం వస్తుంది. కిడ్నీ రక్తనాళాలు మూసుకుపోతే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. కాళ్ళకి ఇన్ఫెక్షన్స్, గ్యాంగ్రీను, తిమ్ముర్లు మంటలు షుగర్ పేషెంట్స్లో అంటారు. రీజన్ అదే. సో ఓవరాల్గా మన బాడీలో ఉన్న రక్త ప్రసరణ వ్యవస్థలో ట్యూబ్స్ అవి శుద్ధి ఉండాలి. అవి శుద్ధి జరగాలి అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, పీచు పదార్థాలు పెంచాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఆయిల్స్ తగ్గించాలి. అన్నిటికన్నా ముఖ్యం మనం చేసేది యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్. అవి చేయండి. అవి రక్తనాళాలని శుద్ధి చేస్తాయి, సర్వీసింగ్ చేస్తాయి. నువ్వు అక్కడ ఉన్న ఫ్యాట్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తాయి. ఎందుకంటే మనం కండరాలకి వాడుకోవాలి కదా, ఎనర్జీ కావాలి. అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న ఫ్యాట్ని, డిపాజిట్స్ని మనం వాడుకుంటాం అప్పుడు. సో ఓవరాల్గా మనం జనరలైజ్డ్ డిసీజ్ ఏంటంటే రక్తనాళాలు దెబ్బతినడం. అర్థమైంది సార్. ఇప్పుడు ఇది లివర్, మన లివర్ని ఎక్కువ లోడ్, ఆల్కహాల్ తీసుకుంటే మెయిన్ లివర్ డ్యామేజ్ చేస్తుంది. ఎందుకు డ్యామేజ్ చేస్తుంది అంటే ఆ ఆల్కహాల్ పాయిజన్, టాక్సిన్. ఆ టాక్సిన్ని ప్రాసెస్ చేస్తే లివర్ చాలా టాక్సిన్స్ వస్తాయి. దాంట్లో షుగర్ పెరుగుతుంది, రకరకాల లాక్టిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం వల్ల మళ్ళీ కొవ్వు పెరుగుతుంది, అది మళ్ళీ డిపాజిట్స్ అవుతాయి. అందుకే మందు తాగొద్దు, లివర్ డ్యామేజ్ అవుతుంది. షుగర్ ఎక్కువ తీసుకున్నా లివర్ మీద ఎఫెక్ట్ వస్తుంది. జనరలైజ్డ్గా రక్తనాళాలు బ్లాక్స్ అవుతాయి. మరి ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయంటే మెయిన్ ఫుడ్, ఎక్సర్సైజ్ సార్. కొంతమంది జెనెటికల్గా అంటే జీన్స్ పరంగా కొన్ని రక్తనాళాల్లో మార్పులు రావడము, జెనెటికల్గా వచ్చే రోగాలు, వాటిని మనం ఏం మార్చలేదు సార్. జీన్స్ పరంగా వచ్చేటివి. ఇప్పుడు కొంతమంది జీన్స్ పరంగా కీళ్ళు అరుగుదల ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది. దాన్ని మనం మార్చలేము, దాన్ని ఎక్స్టెండ్ చేయగలుగుతాం వాళ్ళకి జరిగే నొప్పి కానీ అది కానీ. సో ఇప్పుడు హార్ట్కి సంబంధించినంత వరకు మనం ఆలోచిస్తే హార్ట్కు గుండె ఉంటుంది కదా, గుండె హార్ట్ రక్త ప్రసరణ పంపు చేస్తుంది. ఇప్పుడు నేను డాక్టర్నే సార్, అయినా కూడా నాకు ఆరోగ్యం అవసరమే. నేను మందులు నా దగ్గర ఉన్నా కూడా నేను మందులు వేసుకుంటే నేను ఆరోగ్యంగా ఉండను, నాకు రోగం వస్తుంది. సో హార్ట్ కూడా అంతే. హార్ట్ పంపింగ్ చేసినా హార్ట్కి కూడా ఫుడ్ కావాలి. దేని ద్వారా వస్తుంది? హార్ట్ ఒక పెద్ద రక్తనాళం పోతుంటుంది, దాంట్లో 3 రక్తనాళాలు వస్తాయి. దానికి కూడా 3 రక్తనాళాలు వచ్చి దానికి కూడా ఆక్సిజన్ అందిస్తుంటుంది ఆ రక్తనాళ ద్వారా.
ఆ ఏవైతే రక్తనాళాలు గుండెకి సరఫరా చేసే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది సార్. అది కామన్ డిజార్డర్. ఎందుకు వస్తుంది అంటే మన తిండి, ఎక్సర్సైజ్, కొవ్వు ఎక్కువ బొరుకుపోతుంది రక్తనాళాలు, అవి బ్లాక్ అవుతున్నాయి, స్టెంట్స్ పడుతున్నాయి. అయితే మనకు రోగాలు ఎక్కువైపోయినాయి, క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి, హార్ట్ అటాక్స్ ఎక్కువైపోయినాయి, షుగర్ బీపీలు ఎక్కువైపోయినాయి అని అంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మన తిండి, ఎక్సర్సైజ్ లేకపోతే, తిండి ఎక్కువ తినడం, 3 రోజులకు సరిపోయే తిండి ఒక రోజే తింటున్నాం సార్ మనం. అది తగ్గించాలి సార్. నేను చెప్పినట్టు 7 లోపలే తినండి, 7 తర్వాత తినకండి. 7 తర్వాత తింటే అవి ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉండిపోతాయి. మనకు అవసరం ఉండదు సార్. అంటే నిద్రపోయేటప్పుడు మనకు 100-200 క్యాలరీలే కావాలనుకుందాం, మనం 1000 క్యాలరీలు ఇస్తున్నాం, అదంతా ఎడిగిపోతాయి, కొవ్వు రూపంలో ఉండిపోతాయి రక్తనాళాలలో. ఆ రక్తనాళాలు బ్లాక్ అవుతాయి సార్. మానసిక ఆనందం చాలా ఇంపార్టెంట్.